హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్లో ఎవరైతే మార్కెట్ని చూసారో మార్కెట్ అనేది కొంచెం వాలటైల్గా అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా వాలటైల్గా అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ప్రజెంట్ అయితే ఇందులో 9,000 సమ్ అరౌండ్ లాస్ అయితే వచ్చింది, ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఉందో. ఇంకో పొజిషన్ ఏదైనా తీసుకున్నట్టయితే ఆప్షన్ సెల్లింగ్ వైపు ఏదైనా పొజిషన్ తీసుకున్నట్టయితే మీకు అప్డేట్ చేస్తాను. మార్కెట్ వచ్చేసి 38,200 నియర్లీ 200 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం ఇందామని 38,100 కాల్ ఆప్షన్ అయితే షార్ట్ చేద్దాం. ఒక 100 పాయింట్స్ అనుకుంటా, 100 పాయింట్స్ ఇందామని అయితే మనం షార్ట్ చేద్దాం. మార్కెట్ ఆర్డర్ మీకు ఒకసారి ఈ పొజిషన్ క్లోజ్ అయినా, పాజిటివ్లో క్లోజ్ అయినా సరే, నెగిటివ్లో క్లోజ్ అయినా సరే, మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ లాజిక్ పైన తీసుకున్నా అని చెప్పేసి. పొజిషన్ అయితే ముందైతే కంప్లీట్ అయిపోనివ్వండి. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా. రైట్ నౌ అయితే 200 నెట్ నడుస్తుంది. స్టాప్ లాస్ని కూడా ప్లే చేద్దాం. స్టాప్ లాస్ వచ్చేసి నియర్లీ ఒక 10 పాయింట్స్ మాత్రం వేద్దాం. 10 పాయింట్స్ అంటే 750 to 1000 రూపీస్ కంటే ఎక్కువ అయితే మనం ఈ పొజిషన్లో అయితే మనం మార్కెట్కి అయితే ఇవ్వద్దు. ఫ్రెండ్స్, మన యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 334 కాబట్టి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ రెండింటిని కూడా ప్లే చేద్దాం. 334. ఓకే, ఈ లెవెల్లో మనం షార్ట్ చేసాం. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ హై పైన అయితే పెడదాం. 339 నియర్లీ 5 రూపీస్ అయితే ఉంది. టార్గెట్ని అయితే కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేద్దాం. మనకి ఫేవర్గా రానియండి. ఒక 60 to 70 రూపీస్ అయితే మనం టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ముందుగా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ రెండింటిని కూడా ప్లే చేద్దాం. మన టార్గెట్ దగ్గరలో అయితే ట్రేడ్ అవుతుంది. 234 అలా ట్రేడ్ అవుతుంది. కాకపోతే మన టార్గెట్ వచ్చేసి 230 రూపీస్ అయితే పెట్టా. ఇంకో 4 రూపీస్ ఉంది టార్గెట్ హిట్ అవ్వడానికి. బెటర్ టు ఎగ్జిట్ అయిపోదాం. 4 రూపీస్ అంటే హార్డ్లీ ఒక 150 to 200 రూపీస్ వచ్చింది, అంతకు మించి అయితే రాదు. ముందుగా అయితే ఏవైతే ఈ ఆర్డర్స్ ఉన్నాయో ఈ ఆర్డర్స్ అన్నీ ఒకసారి మనం క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, దీన్ని కూడా ఎగ్జిట్ అయిపోదాం. 7,500 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. నియర్లీ 100 పాయింట్స్ అయితే మనం క్యాప్చర్ చేసాం. స్టాప్ లాస్ వచ్చేసి 5 రూపీస్ మాత్రమే పెట్టాం. బట్ టార్గెట్ వచ్చేసి 100 పాయింట్స్ అయితే మనం టార్గెట్ని అయితే పెట్టాం. ఒక మంచి డీసెంట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైం డికే కూడా మనకు ఫేవర్గా ఉండడం వల్ల ఒక డీసెంట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. రైట్ నౌ మన ఏదైతే ఇనిషియల్లో ఒక 9,000 అట్లా లాస్ వచ్చిందో ఆ లాసెస్ మొత్తం రికవర్ అయ్యి 2,000 సమ్ అరౌండ్ లాసుల్లో నడుస్తుంది. ఇంకో పొజిషన్ ఏదైనా నాకు బెటర్ ఆపర్చునిటీ ఏదైనా కనిపించిందంటే నేను ఇంకో పొజిషన్ తీసుకుంటా, లేదంటే ఈ 2,000 లాసెస్ తీసుకుని అయితే ఈ రోజుకైతే ట్రేడింగ్ అయితే బంద్ చేసేద్దాం. ఏదైనా పొజిషన్ తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా.
37,900 పుట్ ఆప్షన్ అయితే షార్ట్ చేశా. యావరేజ్ షార్టింగ్ ప్రైస్ వచ్చేసి 237 దగ్గర షార్ట్ చేశా. ముందుగా అయితే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ రెండు కూడా ప్లేస్ చేద్దాం. 5 minutes టైం ఫ్రేమ్. $237 దగ్గర మనం షార్ట్ చేసాం. స్టాప్ లాస్ వచ్చేసి ఒక 10 పాయింట్స్ కంటే అయితే ఎక్కువ ఇవ్వద్దు. 10 పాయింట్స్ అంటే 750 రూపీస్ అనమాట. టార్గెట్ వచ్చేసి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 50 పాయింట్స్ అయితే టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎగ్జిట్ ఎస్ఎల్. ఈ క్యాండిల్ పైన అయితే ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ హై పైన అయితే మనం స్టాప్ లాస్ని అయితే ప్లేస్ చేద్దాం. 249 దగ్గర అయితే మనం స్టాప్ లాస్ ప్లేస్ చేద్దాం. 249 అంటే 250 అనుకోండి. 249, 248. ఓకే, స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసాం. టార్గెట్ని కూడా ప్లేస్ చేద్దాం. బట్ టార్గెట్ని అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 50 పాయింట్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేద్దాం టార్గెట్ అయితే. కొంచెం మనకి ఫేవర్గా రాని ఒక 1500 కానీ 1000 రూపీస్ అట్లా మన ఫేవర్లో వచ్చిందంటే మనం టార్గెట్ని కూడా ప్లేస్ చేద్దాం. $37,900 పుట్ ఆప్షన్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. నియర్లీ 780 రూపీస్ లాస్ అయితే వచ్చింది. 38,000 పుట్ ఆప్షన్ కూడా మనం షార్ట్ చేద్దాం 75 క్వాంటిటీతో. ఓకే, 38,000 పుట్ ఆప్షన్ అయితే షార్ట్ చేసా. ప్రజెంట్ అయితే 2,700 సమ్ అరౌండ్ లాస్ అయితే చూపిస్తుంది. ఏదైతే మనం 37,900 పుట్ ఆప్షన్ మనం షార్ట్ చేసామో అందులో మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. కాబట్టి మళ్ళీ పుట్ ఆప్షన్నే షార్ట్ చేసా. ఒకసారి మనం ఇందులో కూడా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని రెండింటిని కూడా ప్లేస్ చేద్దాం. $285 దగ్గర మనం షార్ట్ చేసాం. 285 అంటే ఓకే, ఈ లెవెల్లో అయితే మనం మార్కెట్ని షార్ట్ చేసాం. స్టాప్ లాస్ వచ్చేసి నియర్లీ ఈ క్యాండిల్ హై పైన అయితే ప్లేస్ చేద్దాం. ఒక 10 పాయింట్స్ అయితే 295. ఎస్ఎల్ 295, 294. ఓకే, స్టాప్ లాస్ని అయితే ప్లేస్ చేసా. ఇందులో కూడా నియర్లీ ఒక 10 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ అనమాట. ఇన్ కేస్ ఇందులో కూడా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి ఒక 750 రూపీస్ అట్లా లాస్ వచ్చింది. టార్గెట్ని అయితే ఒక 50 పాయింట్స్ వరకు అయితే టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎక్కువ టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఈ లెవెల్లో 234 వరకు అయితే మనం టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. రిస్క్ రివార్డ్ కూడా ఎట్లా అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 1:5 అనమాట. రిస్క్ రివార్డ్ కూడా. ఎగ్జిట్ లిమిట్ ఆర్డర్ 234. ఓకే, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ రెండింటిని కూడా ప్లేస్ చేసాం. టార్గెట్ హిట్ అయిందంటే ఒక నియర్లీ 3,500 అట్లా ప్రాఫిట్ అయితే వచ్చింది. స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రం చాలా తక్కువ అమౌంట్ 780 రూపీస్ 800 అట్లా లాస్ అయితే వచ్చింది.
ఫ్రెండ్స్ మన టార్గెట్ అయితే హిట్ అయింది. నియర్లీ 3800 సమ్ అరౌండ్ ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే మనం ఏదైతే ఇనీషియల్ 9K లాస్ వచ్చిందో 9K లాసెస్ని అయితే రికవరీ చేసాం. ఇంకో పొజిషన్ ఏదైనా తీసుకున్నట్టయితే బెటర్ లెవెల్, ఎందుకంటే మార్కెట్ అనేది ట్రెండింగ్ మార్కెట్ ఉంది కాబట్టి. కొంచెం వాలటైల్ మార్కెట్ అనుకోండి, మనం మార్కెట్తో ఇన్ కేస్ ఇంకో ఎంట్రీ తీసుకున్నా సరే వాలటైల్ వల్ల స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్ అయితే కొంచెం ట్రెండింగ్గా ఉంది కాబట్టి ఏదైనా పొజిషన్ తీసుకున్నట్టయితే మళ్ళీ అప్డేట్ చేస్తాం. ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో అయితే షార్టింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకున్నా. షార్టింగ్ వైపు పొజిషన్ తీసుకున్నాక ఇనీషియల్లో మనకి ఎంత నియర్లీ ఒక 8000 సమ్ అరౌండ్ లాస్ వచ్చింది కదా, ఆ లాసెస్ రికవరీ అయ్యి 3400 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ లాజిక్ పైన తీసుకున్నానో ఈ సెకండ్ హాఫ్లో ఎంట్రీ, దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓవరాల్గా అయితే 12300 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒకసారి మీకు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి మెయిన్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3800, 7500 ఈ పొజిషన్స్, ఈ మూడింటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మిగతా అన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ ఇంకోటి మార్జిన్ బెనిఫిట్ గురించి తీసుకున్న పొజిషన్స్ కాబట్టి వాటి గురించి అయితే వాటిపైన అయితే అంత ఫోకస్ అయితే మీరు చేయకండి. ఒకసారి మీకు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చార్ట్స్ పైకి అయితే వచ్చాం. ముందుగా ఈ 38,100 కాల్ ఆప్షన్ ఏ లెవెల్లో షార్ట్ చేశా అంటే, ఏ లాజిక్ పైన తీసుకున్నా అంటే, చాలాసార్లు మన వీడియోలో మీకు చెప్పే ఫ్రెండ్స్ ఏంటంటే ప్రీవియస్ డే ఏవైతే స్వింగ్స్ ఉంటాయో అవి మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తాయని చెప్పేసి, మార్కెట్ పైనుంచి ఫాలో అయినప్పుడు ఇది మనకు ఒక సపోర్ట్లో యాక్ట్ చేసిద్ది. అదేవిధంగా మార్కెట్ వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్టయితే మళ్ళీ ఇది మనకు ఒక రెసిస్టెన్స్లో యాక్ట్ చేసిద్ది అనమాట. అదే లాజిక్ పైన ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ ఇక్కడ నుంచి హైర్ హై ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అయితే పైకి అయితే పోలేదు. మార్కెట్ అయితే ఇక్కడ నుంచి లోవర్లో ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అయితే రావడం అయితే జరిగింది. నేను సమ్ అరౌండ్ ఈ క్యాండిల్ దగ్గర అనుకుంటా, ఈ క్యాండిల్ దగ్గర అయితే నేను 100 పాయింట్స్ ఇందామని 38,100 కాల్ ఆప్షన్ అయితే స్టార్ట్ చేశా. తర్వాత ఇక్కడ నుంచి ఒక మంచి షార్ప్ ఫాల్ అయితే వచ్చింది. ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది మనకి ప్రీవియస్ డే లో అనమాట. ఓకే, ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది ప్రీవియస్ డేలో, ఈ లెవెల్ వరకు అయితే నేను టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని ప్రకారం మార్కెట్ అయితే మన ఫేవర్లో నడిచింది. ఇందులో ఒక 7500 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. తర్వాత ఇంకో పొజిషన్ తీసుకున్నా కదా, ఏంటంటే ఏదైతే ఈ 38,000 పుట్ ఆప్షన్ ఉందో, ఈ పుట్ ఆప్షన్ అనేది ప్రీవియస్ డే ఏదైతే లో ఉందో లో దగ్గర రాగానే మార్కెట్ ఇక్కడ నుంచి ఒకసారి మీరు ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్ చూడొచ్చు, 37,972. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 37,000 అంటే నియర్లీ 38,000 అంటే ఎట్ ద మనీ దగ్గర పుట్ ఆప్షన్ అయితే షార్ట్ చేశా. పుట్ ఆప్షన్ని షార్ట్ చేసిన తర్వాత ఒక 50 పాయింట్స్ అయితే నేను టార్గెట్ని అయితే ప్లేస్ చేశాను అనమాట. టార్గెట్ని ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుని అయితే ఫాలో అవ్వడం అయితే జరిగింది. అంతలోనే మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. ఇందులో ఒక నియర్లీ 3500 అనుకుంటా, 3800 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ అన్నింటికన్నా మెయిన్ పొజిషన్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్స్లో స్టార్టింగ్ మనకి 8000 లాస్ వచ్చింది కదా, ఆ లాసెస్ కూడా రికవర్ అయ్యి 3400 సమ్ అరౌండ్ ప్రాఫిట్ వచ్చిందంటే అది ఏ లెవెల్లో తీసుకున్నా అంటే, ఏదైతే ఈ లెవెల్ ఉంది కదా ఈ లెవెల్ వన్స్ మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో కానీ ఒక బాక్స్లా ఫామ్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇన్ కేస్ బ్రేక్అవుట్ పై వైపు ఇచ్చినా సరే లేదంటే కింద వైపు ఇచ్చినా సరే ఒక మంచి మూమెంట్ అయితే మనం మార్కెట్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం గురించి అయితే తెలిసే ఉంటుంది. మార్కెట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను షార్టింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకున్నా. ఏదైతే ఇనీషియల్లో మనకి ఒక 8K లాస్ వచ్చింది కదా, ఆ లాసెస్ కూడా రికవర్ అయ్యి 3500 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే 12,300 సమ్ అరౌండ్ ప్రాఫిట్తో ఈరోజు అయితే డే అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఐ హోప్ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ గివ్ అప్. Thank you.